ఏ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను మీ కృష్ణ చైతన్య మండేల. మొదటిగా మీరు విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏ న్యూస్ని ఫాలో అండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. కేవలం 3000 రూపాయలకి ఏ లెవెల్ 1 రికార్డింగ్ కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. అలానే 10,000 రూపాయలకి ఏ లెవెల్ 1 లెవెల్ 2 కాంబో కోర్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే టీజీఎస్ఆర్టీసీ భారతదేశపు మొట్టమొదటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంటిటీ ఏ టెక్నాలజీని అయితే తమ ఆర్టీసీ విభాగంలో అయితే ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. సుమారుగా 40,000 ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటాని ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ ద్వారా యూజ్ చేసి హెల్త్ రిస్క్స్ ఏమైనా ఉన్నాయో వీళ్ళకి ఇవన్నీ కూడా ప్రివెన్షన్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఆపరేషన్ కాస్ట్ తగ్గించడం కానివ్వండి, కంప్యూటర్ కన్వీనియన్స్ ని బెటర్ గా చేయడం కానివ్వండి, ఎంప్లాయీ యొక్క వెల్ఫేర్ ని మెరుగుపరిచే విధంగా తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఎస్ఆర్టీసీ వాళ్ళైతే కొన్ని చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ఏ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొత్తం అన్ని డిపోల వద్ద కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దీనికోసం టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు హన్సా ఈక్విటీ పార్ట్నర్స్ ఎల్ఎల్పి అనే ఒక సంస్థ వాళ్ళతో టైప్ అయ్యారు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ గూగుల్ ఫొటోస్ ఏదైతే ఉందో దాంట్లో కొత్త ఏ ఫీచర్ అయితే అందుబాటులో తీసుకొచ్చారన్నమాట. ఎవరైతే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో మీరు గూగుల్ సంబంధించిన ఫోటో యాప్ అయితే ఉంటుంది. సో అది ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏదైనా మెమరీస్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఏ టెక్నాలజీని ఉపయోగించి మీరు ఏదైనా ఒక ఇమేజ్ ని జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి చేంజెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే కన్వర్జేషనల్ అనే ఒక కొత్త ఫీచర్ ని తీసుకొచ్చారు. మనోడి వరకు అమెరికా దేశంలో ఉంది, ఇప్పుడు మన భారతదేశంలో కూడా అందుబాటులో తీసుకొచ్చామని చెప్తున్నారు. ఒక శాంపుల్ వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇది వాస్తవానికి ఒక ఒరిజినల్ ఇమేజ్. దీనికి ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. పలానా ప్రాంతంలో ఉన్నట్టుగా మారిపోవాలంటే గనక ఆ పర్టికులర్ ఇమేజ్ చూడండి డిఫరెన్స్ గా మారిపోయింది. ఇలాగా మనకి ఏ న్యూస్ చేసి ఎడిట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఉన్నది బెంగళూరులోని శ్రీ కృష్ణ రాజేంద్ర సిల్వర్ జూబ్లీ టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు గేమింగ్ ల్యాబ్ ని అయితే ఇనాగ్రేట్ చేశారనమాట. సో మనకి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ అనేది బాగా జనాల్లోకి వెళ్తుంది. అంతేకాకుండా టెక్నాలజీ పరంగా చాలా కంపెనీస్ వీటిని అడాప్ట్ చేసుకున్న పరిస్థితుల్లో ప్రెసెంట్ విద్యార్థులు ఎవరైనా తాను సంబంధించిన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి బయట ఉద్యోగం సంపాదించాలంటే ఖచ్చితంగా ఏ స్కిల్ అనేది అవసరం. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ అనేవి ల్యాబొరేటరీస్ అనేవి వాళ్ళు మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా బెంగళూరులోని ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వరల్డ్ క్లాస్ హెచ్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు గేమింగ్ ల్యాబ్ ని అయితే ఏర్పాటు చేసినట్టు చెప్తున్నారు. నెక్స్ట్ మెటా కంపెనీ వాళ్ళు వైబ్స్ అనే ఒక సరికొత్త ఏ వీడియో జనరేటర్ మరియు షేరింగ్ ప్లాట్ఫామ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ప్రీవియస్ గా కూడా మెటా వాళ్ళ ప్లాట్ఫామ్ లో మరి టెక్స్ట్ నుంచి ఇమేజ్ కానివ్వండి వీడియోస్ కానీ జనరేట్ చేసుకునే వాళ్ళు. బట్ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ గా ఒక ఇన్స్టాగ్రామ్ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో కంప్లీట్ రీల్స్ లాగా ఎలా అయితే వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్ గా వీళ్ళు ఎలా డెవలప్ చేస్తున్నారంటే వైబ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ కంప్లీట్ గా ఏదో జనరేట్ చేసిన వీడియోసే మనకి రీల్స్ రూపంలో అయితే జనరేట్ చేసుకోవచ్చు. వీళ్ళ ప్లాట్ఫామ్ లోనే ఇమేజ్ వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే చైనా దేశానికి చెందిన జీఫు ఏ వాళ్ళు ఆటో జిఎల్ఎం రూమినేషన్ అనే ఒక ఆటోనమస్ ఏ ఏజెంట్స్ అయితే డెవలప్ చేశారనమాట. ఈ పర్టికులర్ ఏ ఏజెంట్స్ ఏదైతే ఉన్నాయో రీసెర్చ్ పరంగా కానీ ఎంటర్ప్రైజ్ కానివ్వండి ఎవ్రీడే లైఫ్ లో మనకి డిఫరెంట్ టాస్క్ ని కంప్లీట్ చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. మల్టీ స్టెప్ రీజనింగ్ మోడల్ కానీ ఆటోనమస్ టాస్క్ ఎగ్జిక్యూషన్ కానివ్వండి నాలెడ్జ్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి డిఫరెంట్ విభాగాలు అయితే బాగా పనిచేస్తుందని చెప్తున్నారు. లైట్ వెయిట్ అడాప్టబిలిటీ క్రాస్ డొమైన్ ఫ్లూయెన్సీ ఎనర్జీ ఎఫిషియన్సీ అనేవి వీళ్ళ డెవలప్ చేసిన ఈ మోడల్లో మేజర్ అడ్వాంటేజెస్ అని కంపెనీలు చెప్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ప్రీవియస్ గా మనం ఒక ఏ న్యూస్ అప్డేట్ లో చెప్పడం జరిగింది. తాజాగా రన్వే ఎంఎల్ వాళ్ళు ఒకరితో కలిపి ఒక ఏ సంబంధించిన ఫిలిం ఫెస్టివల్ లాంటి దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి కావాల్సిన సపోర్ట్ అయితే ఇస్తున్నారని చెప్పాము. సో దాంట్లో బాగా ఇప్పుడు ఏమైందంటే ఒక కంపెనీ వాళ్ళు హాలీవుడ్ స్టైల్లో హాలీవుడ్ స్టూడియో లయన్స్ గేట్ అనే వాళ్ళు ఒక ఏర్ యూజ్ చేసి ఒక ఫీచర్ ఫిల్మ్ లాంటిది డెవలప్ చేద్దాం అనుకున్నారు. దానికోసం ఏ స్టార్ట్అప్ రన్వే ఎంఎల్ వాళ్ళతో అయితే టైప్ అయ్యి ఒక సినిమాటిక్ వీడియోని ఎక్స్క్లూజివ్ గా లయన్ గేట్ వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా వాళ్ళు డెవలప్ చేద్దాం అనుకున్నారు. అన్రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ అనేది రావాలనుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏమని జరిగిందంటే ఈ ఏ మోడల్ జనరేట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయడానికి వీలు లేకుండా చాలా కాపీరైట్ కంటెంట్ అనేది ఏ జనరేట్ చేసిందంట. వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఏ వీడియో జనరేటర్ డిజాస్టర్ రెస్పాన్స్ అయితే ఇచ్చింది. ఊహించిన దానికి చాలా భిన్నంగా అయితే ఉంది. ఇప్పట్లో హాలీవుడ్ రేంజ్ లో ఈ ఏ సినిమాలని డెవలప్ చేయడం అనేది అంత ఈజీ కాదని చెప్పి వీళ్ళు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు $100 బిలియన్ అయితే పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఓపెన్ ఏ కంపెనీలో చాలా పెద్ద కొలాబరేషన్ అయ్యే విధంగా కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఓపెన్ ఏ సంస్థ చూసినట్లయితే చాట్ జీపీటీ వంటి మోడల్ డెవలప్ చేసి ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టించారని చెప్పుకోవచ్చు. అంతే విధంగా ఎన్విడియా కంపెనీ ప్రెసెంట్ మోస్ట్ పవర్ఫుల్ ఏ మోడల్స్ కావాల్సిన జీపీఎస్ అయితే ఎన్విడియా వాళ్ళు అయితే డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఒక సరికొత్త
కనీసం 10 గిగావాట్ అవర్ల ఎన్విడియా సిస్టమ్స్ అయితే డెవలప్ చేయడానికి రెడీ అవుతున్నారన్నమాట. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను కూడా సైన్ చేసినట్టు తెలుస్తుంది. రాబోయే కొన్ని వారాలు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఓపెన్ ఏ ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మన్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ 2030 సంవత్సరం కల్లా మనుషుల్ని దాటిన తెలివితేటలు, మనుషులు మించిన తెలివితేటలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారన్నమాట. సో మనకి మోడల్స్ ఏదైతే ఎక్స్ట్రాడినరీ మోడల్స్ అయితే డెవలప్ అవుతూ వస్తున్నాయి. 2030కి వచ్చేసరికి అత్యంత అధునాతన ఏ మోడల్స్ అయితే డెవలప్ అవుతాయి, ఆ టైంకి మనుషుల్ని మించిన నాలెడ్జ్ అనేవి ఏ మోడల్స్ కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో అలానే GPT-5 మోడల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని మనుషుల పరంగా చూసుకున్న చాలా వరకు ఇది చాలా విభాగాల్లో మనుషుల కంటే బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. రాబోయే సంవత్సరంలో క్రియేటివిటీ అనే ఒక కోర్ కాన్సెప్ట్ కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అందిపుచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. ఇక నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, మీ కుక్కల్లో ఏమైనా ఉంటే కనుక వాటిని ఏ యూస్ చేసి కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో డాగ్ విస్పరర్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ రీసెంట్ గా ఒక కొత్త ఏ గ్యాజెట్ అయితే యూజ్ చేశారు. ఆ ఏ గ్యాజెట్ ని యూజ్ చేసి కుక్క ఒక సేఫ్టీ బార్డర్స్ ని దాటకుండా ఉండడం కోసం ఏ టెక్నాలజీ హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. సో ఒక హాలో కాలర్ అనే ఒక కొత్త పరికరం అయితే ఉంది. ఈ హాలో కాలర్ లో జీపీఎస్ అయితే ఉంటుంది. ఈ జీపీఎస్ ఏం చేస్తుందంటే వైర్లెస్ ఫెన్సెస్ అయితే ఉంటుంది అనమాట. సో దాంతో పాటు రియల్ టైం ట్రాకింగ్ అయితే ఉంటుంది స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా. ఈ డివైస్ ఏం చేస్తుందంటే కొన్ని అలర్ట్స్ అయితే పంపిస్తూ ఉంటుంది. సో విజిల్స్ మరియు వైబ్రేషన్స్. ఎప్పుడైతే ఒక కుక్క ఒక పర్టికులర్ బౌండరీస్ లిమిట్ సెట్ చేసుకున్న తర్వాత దాన్ని దాటితే గనక ఈ సమాచారం ఓనర్ కి పంపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా ఒక షోకు వెళ్ళినప్పుడు ఈ కుక్క సంబంధించిన ఈ కుక్క బౌండరీస్ దాటకుండా వెళ్ళడం కోసం ఈ ఏఐ సంబంధించిన గ్యాడ్జెట్ హెల్ప్ అయిందని చెప్పి ఈ పర్సన్ అయితే చెప్పడం జరిగింది. తన పేరు సీజర్ మిలియన్ అనమాట. నెక్స్ట్ ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు కొత్తగా సిటీ మరియు ఎంఆర్ ఇన్నోవేషన్స్ అయితే తీసుకొచ్చారు రేడియో థెరపీలో. దీనికోసం ఏ టెక్నాలజీని ఉపయోగించారని చెప్తున్నారు. సో దీనివల్ల అడ్వాన్స్డ్ ప్రెసిషన్ కూడా వస్తుంది క్యాన్సర్ కేర్ లో భాగంగా అని చెప్తున్నారు. ASTRO 2025 సంబంధించిన ఒక ఈవెంట్ లో, అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ రేడియేషన్ ఆంకియాలజీ ఒక యాన్యువల్ మీటింగ్ జరిగింది. అక్కడ ఫిలిప్స్ వాళ్ళు ఈ సమాచారాన్ని అయితే రివీల్ చేశారనమాట. ఈ పర్టికులర్ పరికరంలో ఉపయోగం ఏంటంటే రేడియేషన్ ఆంకాలజీ టీం వాళ్ళు హై యాక్యురేట్ మరియు ఎఫిషియన్సీ పేషెంట్ సెంటర్డ్ కేర్ అయితే ఇవ్వడం కోసం ఈ పర్టికులర్ పరికరాలు అయితే ఉపయోగపడతాయి అనమాట. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ స్మార్ట్ స్పీడ్ ప్రిసిషన్ కూడా యూజ్ చేస్తున్నారు. సో అలానే వీళ్ళు హై స్పీడ్ కెమెరాస్ లో సెకండ్ కి 106 ఇమేజెస్ కూడా తీస్తుంది అనమాట. దీని నుంచి ఏ టెక్నాలజీ ద్వారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తారు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే UCLA శామ్యూల్ స్కూలింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఒక రెవల్యూషనరీ టెక్నాలజీని డెవలప్ చేశామని చెప్తున్నారు. లైట్ బేస్ సిస్టమ్ అయితే డెవలప్ చేశామని చెప్తున్నారు సస్టైనబుల్ జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం. అసలు విషయం ఏంటంటే వాళ్ళు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించాలంటే కనుక మనకి ట్రెడిషనల్ గా ఎలక్ట్రానిక్ మెథడ్స్ ద్వారా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎలక్ట్రిక్ సిగ్నల్స్ యూజ్ చేసి మనకి దానికి సంబంధించిన కాంపోనెంట్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. UCLA సంబంధించిన రీసెర్చర్లు ఏం చేశారంటే ఫోటానిక్ మోడల్స్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. అంటే లైట్ ని యూజ్ చేసి దానికి కావాల్సిన డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి వీళ్ళు ప్రత్యామ్నాయ సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఈ మెథడ్ యూజ్ చేయడం ద్వారా ఏంటంటే మనకి డేటా ట్రాన్స్మిషన్ అనేది ఎలక్ట్రానిక్ రూపంలో కాకుండా లైట్ రూపంలో అయితే ఉంటుంది. దీని ట్రాన్స్మిషన్ ఫాస్ట్ గా ఉంటుంది, ఎనర్జీ పరంగా సేవింగ్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇది ప్రాక్టికల్ గా ఎంత రియల్ గా వర్క్ అవుతుంది అనేది మాత్రం ఇప్పట్లో చెప్పడం అనేది కొంచెం కష్టమే అన్నమాట. ఇవి లేటెస్ట్ ఏ న్యూస్ అప్డేట్స్ అండి. మన ఏ తెలుగు ఛానల్ తరపున కేవలం 3,000 రూపాయల నుంచి ఏ రికార్డింగ్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఎవరైనా ఏ జాబ్ స్కిల్స్ కావాలనుకుంటే ఏ లెవెల్ 1 ప్లస్ ఏ లెవెల్ 2 కాంబో కోర్స్ 10,000 రూపాయలకి ఆఫర్ చేస్తాం. అలానే మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 13th బ్యాచ్ అక్టోబర్ 6వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఏ సంబంధించిన బేసిక్స్ అనేవి ఈ కోర్సులో నేర్పించడం జరుగుతుంది లైవ్ క్లాసెస్ లో. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ కోర్సు జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Da